ఉండ్రాజవరంలో ఒక ఫార్మర్ మిర్చి వేయడం జరిగింది. ఈ ఫార్మర్ విపరీతమైన ముడత, అది కంట్రోల్ కావట్లేదు. పాపం చాలా మందులు ట్రై చేశారు. ఇంచుమించుగా 4-5 స్ప్రేయింగ్ల వరకు చేయడం జరిగింది. మనకు అప్పుడు ఫార్మర్ మనకు ఫోన్ చేసి ఇలా ముడత విపరీతమైన ప్రాబ్లంగా ఉందనేసి మనల్ని ఫ్లాట్ చూడడానికి రమ్మంటే మనం వెళ్ళి ఫ్లాట్ చూడడం జరిగింది. చూసిన తర్వాత ఆయన కొట్టలేని మందు అంటూ ఏమీ లేదు. అన్ని మందులు కూడా ట్రై చేస్తూనే ఉన్నారు రెగ్యులర్గా. పాపం అయినా కానీ కంట్రోల్ కాలేదు. ఏంటి ఈ ప్రాబ్లం నుంచి మమ్మల్ని బయటపడేయండి, మంచి సజెషన్ ఇవ్వండి అనేసి మనల్ని రిక్వెస్ట్ చేయడం జరిగింది. అప్పుడు మనం ఏం చేసామంటే ఇమీడియట్గా ఫెర్టిలైజర్స్ని, ఆయన రెగ్యులర్గా వాడే ఫెర్టిలైజర్స్ని ఆపించి మనం మంచి స్ప్రేయింగ్ బైపెత్రిన్ ప్లస్ క్షమించాలి మనకి పిప్రోనిల్ కాంబినేషన్లో మనం 10,000 ppm వేప నూనె కాంబినేషన్లో స్ప్రేయింగ్ ఇప్పించడం జరిగింది. వెంటనే అది రికవర్ అవి ఆ మాకు ముడత అంతా పోయి చక్కగా వచ్చే లేతాకంతా కూడా స్పష్టంగా వెడల్పుగా గ్రీన్ రంగు కలర్లో నీట్గా రావడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఫార్మర్కి మంచి దిగుబడి రావడం జరిగింది. తర్వాత రెగ్యులర్గా మన ఫార్మర్ లిస్ట్లో ఆయన కాంటాక్ట్ కూడా యాడ్ అవ్వడం జరిగింది. సో మై డియర్ మిర్చి రైతులందరికీ కూడా నేను ఈ వీడియో ముఖంగా చెప్పేది ఒకటి, మీరు రెగ్యులర్గా వాడేటటువంటి పురుగు మందులో 10,000 ppm వేప నూనె కనుక కాంబినేషన్లో కలిపి స్ప్రేయింగ్ ఇచ్చినప్పుడు మీకు ఈ ముడత ప్రాబ్లం బాగా రికవర్ అవుతుంది. అట్ ది సేమ్ టైం మీరు వేసే ఫెర్టిలైజర్స్లో కూడా కేవలం రసాయన ఎరువులని వాడకుండా ఇతర సూక్ష్మ పదార్థాలను కూడా కొంచెం కలిపి యాడ్ చేసినప్పుడు మీ దిగుబడి ఆగకుండా గణనీయంగా దిగుబడి పెరుగుతుందని తెలియజేస్తున్నాను.